హలో గైస్, వెల్కమ్ టు సత్యం టెక్ యూట్యూబ్ ఛానల్. నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. తెలంగాణకు సంబంధించి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు ఇంతకుముందే గ్రూప్ 1 అప్లికేషన్స్ అనేవి జరిగాయి. గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జరిగాయి. కానీ పేపర్ లీకేజ్ కారణంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ని అయితే రద్దు చేయడం జరిగింది. ప్రజెంటు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ని రద్దు చేసి గ్రూప్ 1 టోటల్గా రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ని మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ 02/2024 అనేది మనకు ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ అనేది February 19th 2024 రోజున అయితే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్, అప్లికేషన్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్స్, ఆల్ టికెట్స్, ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు పూర్తిగా నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకుముందు ఉన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేవి పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. ఇంతకుముందున్న ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇంతకుముందు అప్లికేషన్ చేసిన వాళ్ళు చేసుకోవాలా లేదా అని ఒక డౌట్ అనేది చాలామందిలో ఉంది. ఇంతకుముందు అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఫ్రెష్గా ఈసారి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. కానీ ఇంతకుముందు ఎవరైతే పేమెంట్ ఫీజు చెల్లించి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. వాళ్ళకి ఫ్రీగా అప్లికేషన్ ఉంటుంది. ఎవరైతే ఇంతకుముందు అప్లికేషన్ చేసుకోలేరో వాళ్ళకి మాత్రం ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎలాగంటే ఆల్రెడీ మనకు ఇంతకుముందు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారనేది మనకు టీఎస్పిఎస్సి ఐడి నుంచి తెలుస్తుంది. కాబట్టి టీఎస్పిఎస్సి ఐడి కొట్టిన తర్వాత మనకు ఆల్రెడీ వాళ్ళ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. ఇంతకుముందు ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు అనేది చెల్లించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని మన టీఎస్పిఎస్సి బోర్డు అయితే తెలపడం జరిగింది. ఇక్కడ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 23 February 2024 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అంటే ఈ మంత్ 23rd నుంచి అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేటు 14th March 2024. ఇంచుమించు మనకు 20 days అప్లికేషన్ డేట్స్ టైమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. 22 days అయితే మనకు ఉంది. 23 February నుంచి March 14 వరకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి అభ్యర్థి ఈ గ్రూప్ 1 అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14th March వచ్చేసి లాస్ట్ డేటు. టైమింగ్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. 5 PM లోపల మనము అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్స్, మనము అప్లికేషన్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, మన డాక్యుమెంట్స్ ఏమన్నా రాంగ్గా అప్లోడ్ చేసినా, నేము, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి, మన స్కూల్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్, ఎనీ డీటెయిల్స్ మనము రాంగ్ ఇచ్చినా కూడా 23 నుంచి 27 వరకు మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్, మనకు ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామ్స్కి 7 days ముందు హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది. అలాగే షెడ్యూల్ ఆఫ్ ప్రిలిమినరీ టెస్ట్ May June 2024. మనకి ఎగ్జామ్ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమినరీ టెస్టు మే లేదా జూన్లో ఉంటుంది. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ డేట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్. ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకు ఆన్లైన్ అప్లికేషన్ నుంచి మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే వరకు డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన వీడియో. ప్రతి ఒక్కరు వీడియో చూడండి, లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే నెక్స్ట్ ఇంకా టీఎస్పిఎస్సికి సంబంధించి కానీ ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట పైన క్లిక్ చేయండి.
నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.